ఉత్తరాంధ్ర బాక్స్ ఆఫీస్ కింగ్ 'రామ్ చరణ్' అన్నా, లేకపోతే 'యంగ్ టైగర్ ఎన్టీఆర్' అనేది ఈ వీడియోలో చూద్దాం. ఉత్తరాంధ్ర టాప్ 10 గ్రాసెస్ అయితే బాక్స్ ఆఫీస్ కంపారిజన్ అయితే చేద్దాం. 'రామ్ చరణ్' అన్నది, 'యంగ్ టైగర్ ఎన్టీఆర్' అన్నది. ఫస్ట్ వచ్చేసి 'రామ్ చరణ్' అన్న మూవీ చూసుకుందాం. 'త్రిబుల్ ఆర్' వచ్చేసి 38.20 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. అండ్ 'రంగస్థలం' వచ్చేసి 22.80 కోట్లు, 'పెద్ది' వచ్చేసి 18.50 కోట్లు, 'మగధీర' వచ్చేసి 11.50 కోట్లు, 'గేమ్ చేంజర్' వచ్చేసి 11.20 కోట్లు, అండ్ 'వినయ విధరామ' వచ్చేసి 9.80 కోట్లు, అండ్ 'ధృవ' మూవీ వచ్చేసి 8.10 కోట్లు, అండ్ 'ఎవడు' మూవీ వచ్చేసి 7.60 కోట్లు, అండ్ 'నాయక్' మూవీ వచ్చేసి 7.20 కోట్లు, అండ్ 'రచ్చ' మూవీ వచ్చేసి 6.80 కోట్లు అన్నమాట. ఇప్పుడు 'యంగ్ టైగర్ ఎన్టీఆర్' అనేది చూసుకుందాం. 'త్రిబుల్ ఆర్' వచ్చేసి 38.20 కోట్లు, అండ్ 'దేవర పార్ట్ 1' వచ్చేసి 24.50 కోట్లు, 'అరవింద సమేత' వచ్చేసి 12.60 కోట్లు, అండ్ 'జనతా గ్యారేజ్' వచ్చేసి 11.80 కోట్లు, అండ్ 'జైలవకుశ' వచ్చేసి 10.40 కోట్లు, అండ్ 'నానక్ ప్రేమతో' వచ్చేసి 7.50 కోట్లు, అండ్ 'టెంపర్' మూవీ వచ్చేసి 6.40 కోట్లు, 'భాష' వచ్చేసి 6.20 కోట్లు, అండ్ 'దమ్ము' మూవీ వచ్చేసి 5.80 కోట్లు, అండ్ 'అదుర్స్' మూవీ వచ్చేసి 4.60 కోట్లు అన్నమాట. ఇది భయ్య 'రామ్ చరణ్' అన్నది అండ్ 'యంగ్ టైగర్ ఎన్టీఆర్' అనేది టాప్ 10 గ్రాసెస్ ఆఫ్ ఉత్తరాంధ్ర. మీరు వీడియో కింద కామెంట్ చేయండి. ఉత్తరాంధ్రలో తోపు ఎవరు, కింగ్ ఎవరు అనేది 'రామ్ చరణ్' అన్న, 'యంగ్ టైగర్ ఎన్టీఆర్' అనేది వీడియో కింద కామెంట్ చేసి వీలైతే వీడియోని లైక్ చేయండి గాయస్.